ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేస్తాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, మా జీవితాల్లో మనం ముఖ్యమైన దయచేసినందుకు వందనాలు ప్రభా. అండ్ తండ్రి, ఇలా మీ సన్నిధిలో మేము అందరం కూడుకొని స్థుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా నాన్న, నేను ఇక్కడ నిలబడి మీకు సాక్షిగా నిలబడి ప్రభా, నాన్న తండ్రి, మీరు చేసిన మేలులన్నింటినీ కూడా మీరు చేసిన మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని నాన్న తండ్రి మీ జనులతో పంచుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా అవకాశం బట్టి కూడా వందనాలు. నాన్న తండ్రి, నా నోటి మాటలు, నా ఆలోచన సమస్తం కూడా ప్రభుని ఆధీనంలో తీసుకోండి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు మహిమకరంగా ఉండటకు సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభు మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ ప్రభులో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ పెట్టుకుంటున్నాను తండ్రి. So praise Lord everyone. First, I would like to thank God for giving this time and the opportunity, and the elders as well, Elitana, Javarana, Sangan, we love the thanks, and to everyone. So నేను టెస్టిమనీ కాదు, బట్ ఇట్స్ లైక్ ఎ టెస్టిమనీ. నేను ఆల్మోస్ట్ 21లో నేను ఫస్ట్ చర్చ్కి వచ్చినాను, 21 క్రిస్మస్కి. సో నేను ఐర్లాండ్కి 21 సెప్టెంబర్లో వచ్చినాను. బట్ నాకు ఈ చర్చ్ అప్పుడు తెలియదు వచ్చినప్పుడు. సో చర్చ్కి చైతన్య అనే ఒక బ్రదర్ వస్తుంది. సో ఆయన ద్వారా నాకు ఈ చర్చ్ ఫస్ట్ పరిచయం అయింది. సో ఆయన ఒకసారి మేము ఇంట్లో బయట కలిసినప్పుడు నార్మల్గా మాట్లాడుతూ ఉంటే కాన్వర్జేషన్లో చర్చ్ గురించి వచ్చింది. బేసిక్గా ఇండియాలో ఎక్కడికి వెళ్తే చర్చ్ అట్లా వచ్చినప్పుడు నేను సిఎస్ఐ చర్చ్కి వెళ్తాను అని అట్లా చెప్పినాను అనమాట. సో ఇక్కడ కూడా నేను చూస్తున్నాను తెలుగు చర్చెస్ కోసము అంటే. సో ఆయన చెప్పండి ఇట్లా సిబిఎఫ్ అని తెలుగు చర్చ్ ఉంది. సో అక్కడ అందరు తెలుగు వాళ్ళే. సో అది ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ క్రిస్మస్కి 1 వీక్ ముందు ఈ కాన్వర్సేషన్ జరిగిందనమాట. సో నేను క్రిస్మస్కి ఎక్కడ వెళ్తున్నాను అంటే ఇక్కడ లోకల్ చర్చ్కి వెళ్తాను, ఇంగ్లీష్ చర్చ్ పక్కనే అని అంటే, మా ఇట్లా తెలుగు చర్చ్ ఉంది అని అంటే, సో సరే చూద్దామని చెప్పి ఎక్కడైనా నెంబర్ ఇస్తే నేను అట్లా ఫస్ట్ చర్చ్కి రావడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్స్ ఆల్మోస్ట్ 3 years ఇక్కడ నేను చర్చ్కి వస్తున్నాను. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. నేను ఇక్కడికి మాస్టర్స్కి 21లో వచ్చినాను. సో యాజ్ యూజువల్ చాలా మంది స్టోరీస్లో ఉన్నట్టే నాకు కూడా ఐర్లాండ్ నేను ఎప్పుడు నా థాట్లోనే లేదు. ఫస్ట్ యూఎస్ అనుకున్నాను యాజ్ యూజువల్. దాని తర్వాత యూకే వరకు వచ్చినాను, కెనడా యూకే వరకు వచ్చినాను. బట్ ఐర్లాండ్కి మాత్రం ఎప్పుడు అనుకోలేదు. సో ఐర్లాండ్కి నేను ఎట్లా అంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండే, మేము మాస్టర్స్ 4th ఇయర్లో ఫైనల్ ఇయర్లో మేము లాస్ట్ సెమిస్టర్ అప్పుడు నార్మల్గా మాస్టర్స్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఎక్కడికి అని అంటే వాడు నాకు యూఎస్ ఉండే. సో వాడికి కూడా యూఎస్ అన్నాడు. సో సరే అనుకొని మాస్టర్స్ అయిపోయింది. దాని తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. ఈ జిఆర్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉంటాయి, అదంతా ప్రాసెస్ స్టార్ట్ చేసినాం అన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజు ఎగ్జామ్ వానికి కాల్ చేసినాను, అంటే రెగ్యులర్గా మాట్లాడాను. బట్ ఒకసారి కాల్ చేసినప్పుడు వాడు ప్రాసెస్ ఎక్కడ దాకా వచ్చింది అని అంటే, నేను యూఎస్ కాదు ఐర్లాండ్ అనుకుంటున్నా అని అన్నాడు. సో నువ్వు కూడా ఒకసారి చూడు యూట్యూబ్లో జాబ్స్ అట్లా ఎట్లున్నాయని అంటే, సో అట్లా నేను ఐర్లాండ్ చూసినాను. సో చూసినాక ఓకే బాగానే ఉంది, అంత చిన్న కంట్రీ కదా, ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చేమో అనుకొని ఐర్లాండ్కి అప్లికేషన్ స్టార్ట్ చేసినాం. ప్రాసెస్ మొత్తం అయిపోయింది, ఎగ్జామ్ అదంతా అయిపోయింది, అప్లికేషన్ వీసా కూడా అప్లై చేసినాను. అదంతా ఒక 1 month ప్రాసెస్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి కాల్ చేసినాను అనమాట. సో ఏమైంది, నీ ప్రాసెస్ ఎక్కడ వరకు వచ్చింది అని అంటే, నేను లేదు నేను యూఎస్ అనుకుంటున్నాను అని చెప్పి ఆల్రెడీ యూఎస్కి స్టార్ట్ చేసినాను. నేను అన్నా మరి ముందే చెప్పాలి కదా, నువ్వు ఐర్లాండ్ అనేది కన్నావు, నేను ఇప్పుడు నాకు అంతా అయిపోయింది అని అట్లా ఆయన అయిపోయింది అనమాట. బట్ ఎనీవేస్ ఏదో ఒకటి అయితే వెళ్తున్నాను కదా, బయటకైతే వెళ్తున్నాను అనుకున్నాను. సో సరే అని అట్లా ఐర్లాండ్ వచ్చినాను. సో ఐర్లాండ్ వచ్చినాను అనమాట. సో ఐర్లాండ్ వచ్చినాక మాస్టర్స్ స్టార్ట్ అయ్యింది. బీటెక్ నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ, నేను చిన్న ఉన్నప్పటి నుంచి మొన్నటి అంతా క్రిస్టియన్ ఫ్యామిలీ. చర్చ్ విషయంలో మాత్రము ఇంట్లో అంతా వెరీ స్ట్రిక్ట్, అంటే అందరు వెళ్తారు చర్చ్కి. బట్ చిన్న ఉన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తుండే. చర్చ్ అంటే 5th క్లాస్ వరకు నేను ఇంట్లోనే ఉండే. 5th నుంచి ఇక బీటెక్ అంతా హాస్టల్ అనమాట. సో నేను అప్పటి వరకు చర్చ్కి సండే స్కూల్కి వెళ్తుండే. సండే స్కూల్ అయిపోగానే చర్చ్ బయటనే అందరూ ఆడుతూ ఉంటుండే, అక్కడనే ఆడుతుండే. సో భయం అయితే ఉంటుండే నాకు చర్చ్కి వెళ్ళాలని. అది ఒక్కరోజు చర్చ్ మిస్ అయినా కూడా ఆ రోజు ఇంట్లో పెద్ద గొడవని. అయితే నాకు అర్థం కూడా కాదు, అంటే మమ్మీ తాత అందరూ ఇష్టం ఉన్నట్టు అంటే ఫుల్ తిడుతుండే అనమాట. మమ్మీ అయితే అప్పుడప్పుడు కొడుతుంది, చర్చ్కి వెళ్ళకుండా ఎందుకు ఈరోజు ఇంట్లోనే ఉన్నావు, ఏం చేస్తున్నావు ఫ్రెండ్స్ కానీ అది అనుకుంటే తిడుతుండే అనమాట. సో ఆ భయంతో నేను చర్చ్కి
వెళ్తుండే. సో హాస్టల్కి వెళ్ళిపోయాక సండే రాగానే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు మమ్మీ టార్చర్ ఉండదు, తాత కూడా ఏమన్నాడు ఈరోజు, ఎందుకంటే హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళలేదు బయటకు వచ్చి అనుకున్నాను. సో అట్లా నేను అంటే దేవునికి దూరంగా అయితే నేను ఎప్పుడు లేదు. బట్ దేవునితో నాకు ఎప్పుడు అవసరం వచ్చిందంటే ఎగ్జాక్ట్గా నా ఫైనల్ ఎగ్జామ్స్ లేకపోతే అసెస్మెంట్స్ ఓన్లీ అప్పుడే నాకు దేవుని అవసరం వచ్చేది అనమాట. అంటే మేబీ దేవుడు ఆయన ప్రేమ ఎట్లా చూపిస్తాడో నాకు అర్థమయ్యేది కాదు ఫస్ట్. బట్ నేను ఎగ్జామ్స్ మంచిగా రాయకపోయిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ పాస్ అయిన ఇన్స్టెన్సెస్ ఉంది. సేమ్ ఎగ్జామ్ మంచిగా రాయినప్పుడు కూడా నేను పాస్ అయినా. అంటే నేను జస్ట్ ఎట్లా అంటే లార్డ్స్ ప్రేయర్ అందరికీ అఫ్కోర్స్ లార్డ్స్ ప్రేయర్ బలవంతంగా నన్ను నేర్పిస్తారు సండే స్కూల్లో, కానీ ఇంట్లోనైతే మా మమ్మీ కంపల్సరీ ఎవ్రీడే లార్డ్స్ ప్రేయర్ కంపల్సరీ చేయాలి. సో అట్లా నాకు అది ఏంటంటే భయంతో అలవాటైంది నాకు లార్డ్స్ ప్రేయర్. అది ఏందో కూడా అర్థమైంది కాదు, బట్ వర్డ్స్ అయితే చెప్పాడు అవర్ ఫాదర్ వాటి అంటే బై హార్ట్ చేసినాను అనమాట. సో అట్లా నేను అట్లా స్టార్ట్ అయింది నా జర్నీ. సో నేను ఎప్పుడైతే ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా నేను అసలు ఇంట్లో నేను చదివా ఫస్ట్ థింగ్. నేను హాస్టల్లో మా మమ్మీ వేసిన రీజన్ కూడా ఏంటంటే నేను ఇంట్లో చదవాలి. నేను ఈవినింగ్ స్కూల్ కాగానే నేను ఇంకా 5కి బయటకు వెళ్ళినాను అని అంటే నైట్ 9 అయిపోయేది. అయిపోయాక కూడా అందరూ ట్యూషన్ అట్లా ఎక్కువ వేస్ట్ చేస్తున్న టైం అని ట్యూషన్ పెట్టించింది 4th 5thలో. సో అక్కడ నుంచి కూడా ఏంటంటే ఇష్యూస్ వస్తూ ఉంటుండే. ట్యూషన్ టీచర్ కంప్లైంట్ చేయడము, లేకపోతే స్కూల్ టీచర్స్ కంప్లైంట్ చేయడం, లేకపోతే ట్యూషన్లో నాకంటే పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకొని ఆ గొడవ అక్కడితో నాకు ఎండ్ అయ్యేది కాదు, అది వాళ్ళ ఇంటి వరకు వచ్చేసేవాళ్ళు అనమాట. అంటే చేసేస్తుండే నన్ను. సో అట్లా ఇంకా మమ్మీకి బాగా ప్రెషర్ అయిపోయి నేను హాస్టల్ చేసింది. సో అట్లా నేను హాస్టల్కి వెళ్ళినాక అట్లా నా జర్నీ హాస్టల్లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్ 10th క్లాస్ ఫైనల్ రిజల్ట్స్ అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాష్ట్రాన్ని అయిపోయినాయి. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాక ఎవ్వరు నేను పాస్ అవుతాను అనేది అనుకోలేదు. ఆ మమ్మీ కూడా నాకు ఎగ్జామ్స్కి ముందు కూడా కలిసినప్పుడు ఎక్కువ మార్క్స్ ఏం అవసరం లేదు, అన్న బాగా చదువుతాను, అన్న అసలు క్లెవర్, అసలు అన్న ఫుల్ స్టడీస్లో టాప్ అనమాట. సో అన్నవి ఎగ్జామ్స్ అయిపోయినాయి. అన్న తర్వాత అన్నకి నాకు 1 year డిఫరెన్స్. సో అన్నకి 10th క్లాస్ ఐసీఎస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, అన్నకి 71 ఏమో వచ్చింది % ఐసీఎస్సీలో. సో నా ఎగ్జామ్స్ వచ్చినాయి. నా ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినా ఎగ్జామ్కి ముందు మా అమ్మ ఒకటే చెప్పింది, ఎక్కువ మార్క్స్ రాకపోయినా మంచిది ఏం కాదు కానీ, బట్ పాస్ అయితే కాదు, ఎందుకంటే మళ్ళీ 10th ఎన్నిసార్లు మళ్ళీ చదువుతావా 10th అని అన్నది అనమాట. సో ఆ భయంతో నేను చదివినాను, మొత్తానికి చదివినాను. ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో నేను ప్రేయర్ చేసుకున్నాను. అది కూడా సీరియస్గా కాదు, జస్ట్ ఏంటంటే సింపుల్ ప్రేయర్. దేవుడు నాకు పాస్ అయితే చాలు, నాకు ఎక్కువ మార్క్స్ కూడా అవసరం లేదు, బట్ ఫెయిల్ అయితే మాత్రం ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేను, కనీసం నాకు పాస్ మార్క్ అని నేను ప్రేయర్ చేసినాను. సో నాకు అంటే ఇది ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, బట్ నాకైతే నేను ప్రేయర్ చేస్తున్న ప్రతిసారి నాకు ఒక విజన్ వచ్చింది. ఏంటంటే నేను పాస్ అయితే నాకు మార్క్స్ కూడా నాకు 72 ఆ నంబర్ అయితే నాకు ఎప్పుడు డ్రీమ్స్లో ఉండే. బట్ నాకు అది ఎందుకు వస్తుంది ఏందో కూడా నాకు తెలిసేది కాదు. బట్ నేను ఎప్పుడు ప్రేయర్ చేసుకుని ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు నేను కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉన్నా. నాకైతే 72 అనేది వచ్చింది. బట్ ఎప్పుడైతే రిజల్ట్స్ వచ్చినాయో అందులో నాకు ఎగ్జాక్ట్గా 72 మార్క్స్ వచ్చినాయి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ 10thలో. అండ్ అన్నకంటే మనకు 1 మార్క్ ఎక్కువ వచ్చింది. సో అప్పుడు ఇంకా నేను మమ్మీతో అన్నాను అనమాట, చూడు నన్ను నమ్మలేదు, బట్ నాకు అన్నకంటే ఎక్కువ వచ్చినాయి అని అట్లా అన్నాను అనమాట మమ్మీతో జోక్గా. బట్ అంటే నాకు దేవుడు అట్లా నాకు ప్రతిసారి హీ యూజ్ టు బ్లెస్ మీ. నేను దేవుడి నుంచి దూరం ఉన్నా కూడా, అంత సీరియస్ తీసుకోకపోయినా కూడా దేవుడు నన్ను ఎప్పుడు విడవలేదు. బట్ ఆ విషయంలో మాత్రం ఐ ఆల్వేస్ థ్యాంక్ మై ఫ్యామిలీ. ఎందుకంటే అమ్మమ్మ తాత కానీ మమ్మీ వాళ్ళు కానీ వీళ్ళ ప్రేయర్స్ లేకపోతే టు బి ఆనెస్ట్ నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉంది. అంటే నాకు అమ్మమ్మ చనిపోయినాక నాకు ఇవన్నీ నేను రిమైండ్ చేసుకున్నాను అనమాట. నేను ఈరోజు స్పిరిచువల్గా ఉన్నాను అని అంటే ఖచ్చితంగా అది వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రేయర్సే. సో అట్లా నేను ఐర్లాండ్ వచ్చినాను. అట్లా నేను ఇంకా నా బ్యాచిలర్స్ లైఫ్ కూడా అంతా నేను ఎప్పుడు దేవునికి అంత క్లోజ్గా లేదు, బట్ దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు ఎక్కడ డిలే చేయకుండా నా లైఫ్లో కంటిన్యూ అయితేనే వచ్చింది. అంటే స్టెప్ బై స్టెప్ నేను ఎదుగుతూనే ఉన్నా. నేను దేవుని అంత సీరియస్ తీసుకోకపోయినా దేవుడు నన్ను ఎప్పుడు విడవలేదు. అది నాకు అప్పుడు అర్థమైంది కాదు, బట్ టుడే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈవెన్ ఐర్లాండ్ తీసుకొచ్చిండు. ఐర్లాండ్ తీసుకొచ్చి కూడా
నాకు దెబ్బలు తాకుతుండవు. 100% నాకు నేను ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నానో, అంటే అవసరం ఉన్నప్పుడు ప్రేయర్ చేసి అవసరం తీరిపోయినాక దేవుడిని పట్టించుకోకుండా ఉన్నా, బట్ నాకు దేవుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా నాకు దెబ్బలు తాకుతాను. అంటే మరీ పెద్దగా అనమాట. ఒకసారి ఇంటర్లో కూడా నాకు జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చినప్పుడు అంటే మమ్మీ వాళ్ళేమో చాలా ప్యానిక్ అయిపోయారు, టెన్షన్ అయిపోయారు, ఏమవుతుందో అని. సో అట్లా బట్ స్టిల్ వాళ్ళ ప్రేయర్స్ ఎప్పుడుండే రెగ్యులర్గా వాళ్ళు ప్రేయర్స్ చేయడం, మమ్మీ కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేయడం ఇట్లా చేస్తుంది. సో అట్లా దేవుడు నన్ను జాండీస్ వచ్చినప్పుడు కూడా దేవుడు హీల్ చేసిండు. అట్ ద సేమ్ టైం నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా నాకు డెంగ్యూ వచ్చింది. అప్పుడు కూడా నేను అంత చర్చ్కి ఏదో సండే వెళ్ళాలి, ఫర్ నేమ్సేకి వెళ్ళాలి అన్నట్టు ఉండే అనమాట. దేవుడిని అంత సీరియస్గా తీసుకోలేదు. సో అట్లా నేను బట్ దేవుడు నన్ను అయితే ఎప్పుడూ విడవలేదు అనమాట. సో బీటెక్ అయిపోయినాక కూడా బీటెక్లో మంచి రిజల్ట్స్ ఇచ్చాడు, ఇంటర్లో మంచి రిజల్ట్స్ ఇచ్చాడు, నన్ను ఐర్లాండ్ తీసుకొచ్చాడు. అండ్ నేను ఇక్కడ ఐర్లాండ్కి వచ్చినాక కూడా సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. మళ్ళీ నేను ఐర్లాండ్ వచ్చినాను, అంత బాగానే ఉండే, సండే చర్చ్కి వస్తున్నాను. ఇంకా సండే అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేదాకానే నేను దేవుడిని పట్టించుకునేటోని. తర్వాత నేను అసలు ఇంకా లైట్ అంటే ప్రేయర్ చేసుకునేటోని కాదు, బైబిల్ కూడా ఎప్పుడో అసలు చదవటం కాదు ఫస్ట్ థింగ్. బట్ నేను ఎప్పుడైతే నాది మాస్టర్స్ లాస్ట్ సెమిస్టర్ ఇంకా థీసిస్ సబ్మిట్ చేయాలన్నప్పుడు థీసిస్ నాది రిజెక్ట్ అయింది, ఫెయిల్ అయినా. అంటే ఆయన నా ప్రొఫెసర్ ఎవరైతే గైడ్ ఉన్నారో ఆయన నా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సో మళ్ళీ నాకు దానివల్ల నాకు ఆల్మోస్ట్ 3 months పోస్ట్ పోన్ అయింది, అంటే డీలే అయింది అనమాట మాస్టర్స్ కంప్లీషన్. సో అప్పుడు కూడా నేను ప్రే చేస్తున్నా, దేవా ఎందుకు ఇట్లా, అంటే ఎందుకు అంత బాగానే ఉంది కదా, నేను ఏం చేస్తున్నా, ఎందుకు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ అసలు ప్రాబ్లం ఏంటి అని. అంటే నాకు అర్థమైంది కాదు, అంటే నేను దేవుడి నుంచి దూరం వెళ్తున్నా అనేది నాకు అర్థమైంది కాదు. బట్ స్టిల్ నేను ఏంటంటే సరే, నేను ఇప్పటి వల్ల దేవుడు ఇంత దూరం తీసుకొచ్చేది, ఇక్కడ నుంచి కూడా నన్ను విడవడానికి నమ్మకంతో అగైన్ నేను మళ్ళీ ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసినాను ఎవ్రీడే. సో మళ్ళీ నాకు దేవుడు నన్ను సక్సెస్ఫుల్గా మాస్టర్స్ కంప్లీషన్లో నాకు హెల్ప్ అయ్యాడు. అండ్ దాని తర్వాత కూడా అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పుడు కూడా నన్ను అసలు, అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు అనుకుంటా, నాకు అకామిడేషన్ వచ్చినప్పుడు అందరం, అంటే ఆ టైంలో హౌస్ ప్రైసెస్ చాలా ఉంటాయి ఐర్లాండ్లో. బట్ అందరూ ప్రేయర్ చేసారు చర్చ్ మొత్తం, అంటే అన్న వాళ్ళకి చెప్పి నన్ను ఎలిట్ అన్న వాళ్ళకి కానీ షాన్ అన్న వాళ్ళు అందరూ చర్చ్ మొత్తం ప్రేయర్ చేసారు. సో దేవుడు నాకు, అంటే అప్పుడు ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడే అసలు ఇల్లు దొరకడం కష్టం. అంటే నాకు బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ వచ్చింది అప్పుడు, అంటే అప్పుడే నాకు వ్యూయింగ్ రావడం. నేను అది ఎప్పుడో లైక్ 1.5 months బ్యాక్ అప్లై చేస్తే నాకు ఇంకా స్ట్రెస్ ఏమో పెరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే పార్ట్ టైం ఎక్కడ నుంచి చేస్తూ ఉన్నా, ఈవెన్ టెంపరీ అకామిడేషన్ దొరకడం కూడా ప్రాబ్లం ఉంది. కొన్ని డేస్ నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, కొన్ని డేస్ అనుకున్నాక వాళ్ళ ఇంట్లో ఉండేది. సో అట్లా నాకు ప్రాబ్లం అవుతుండే చాలా. బట్ ఒకరోజు నేను మార్నింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను, సడన్గా నాకు తెలియకుండా నాకు ఏడుపు వచ్చేసింది. నాకు తెలియదు ఎందుకు వస్తుందో కూడా నాకు తెలియదు ఏడుపు. బట్ ప్రేయర్ చేస్తూ ఉన్నాను నేను, అంటే దేవా నాకు కష్టమవుతుంది, ఎందుకు ఇంత కష్టపెడుతున్నాను, నాకు అకామిడేషన్ మిస్ అయిపోతుంది కదా, అట్లా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు తెలియకుండా నేను ఏడ్చేసినాను అనమాట. ఎందుకు ఏడ్చినా కూడా నాకు తెలియదు. సో అట్లా నేను అది ఏడ్చినాను. బట్ మేబీ నేను అది సిన్సియర్గా చేసినానా, లేకపోతే నా హార్ట్ నుంచి వచ్చింది ఆ ప్రేయర్, నాకు అది తర్వాత అర్థమైంది. ఎగ్జాక్ట్ నేను ఆ ఇన్సిడెంట్ అయినాక నాకు 1 week లోపు నాకు వ్యూయింగ్ వచ్చింది. అండ్ వ్యూయింగ్కి వెళ్ళినాను. ఈవెన్ డాక్యుమెంట్స్ కూడా, అంటే ఫుల్ టైం జాబ్ ఉన్న వాళ్ళకి రావడమే కష్టం ఉండేది అకామిడేషన్. బట్ నాకు అప్పుడు నేను పార్ట్ టైంలో ఉన్నాను, నేను ఇంకా నా ఫ్రెండ్ పవన్ ఉన్నాడు. సో అంటే మేము మా ఇద్దరి డాక్యుమెంట్స్ పెట్టినాం అనమాట. సో అప్పుడు అసలు వస్తుందో రాదో అనుకున్నాను. బట్ దేవుడు అప్పుడు అపార్ట్మెంట్ ఇచ్చాడు, బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్. సో దాని తర్వాత నాకు ఇంకా అది అయింది. అంటే స్టెప్ బై స్టెప్ నేను దేవుడు అడిగినప్పుడల్లా సహాయం చేస్తూనే ఉన్నాడు. నేను దేవుడు సహాయం నాకు దేవుడు సహాయం చేయగానే నేను మళ్ళీ కొన్ని డేస్ అట్లా దేవుడి నుంచి దూరం పోతూనే ఉన్నాను. బట్ సో అట్లా నాకు మెయిన్ ఎక్కువ నేను స్ట్రెస్ అయినాను. దేవుని మీద బాగా నేను దేవుళ్ళకి రావాలా, దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలా, ఎవ్రీడే నేను ప్రేయర్ చేయాలి, దేవుని కోసం టైం స్పెండ్ చేయాలని. నాకు అకామిడేషన్ వచ్చినాక జాబ్, ఈ రెండింటికి 2 ఇన్సిడెన్సెస్కి నాకు ఆల్మోస్ట్ 2 years గ్యాప్ ఉంది, 2.5 years. అంటే చాలా లాంగ్ డిలే. నా చుట్టుపక్కల వాళ్ళకేమో జాబ్స్ వస్తున్నాయి. సో నాకు ఒక్కొక్కసారి నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. అంటే
అంటే నాకు చాలా కోపం అనిపించింది. ఎక్కడో అంటే సడన్గా అవ్వడం, ఒకరోజు సడన్గా కూర్చొని ఇట్లా కోపం బాగా ఎక్కువ వచ్చేసేయడము. అంటే నాకు చాలా చాలా అంటే చాలా కోపం వచ్చేది. ఈవెన్ అంటే ఇది అంత ఎవరికి నేను చెప్పలేదు. అంటే చెప్తే ఎట్లుంటారో ఏదో కూర్చొని అనుకుంటారేమో, అందరికీ కామన్ లైట్ తీసుకొని అంటారేమో అని నేను ఎవరికి చెప్పలేదు. బట్ ఒకరోజు అయితే నేను సీరియస్గా చైర్లో కూర్చొని ఈవినింగ్ పార్టీ అయిపోయినాక అసలు నాకు ఇస్తావా ఇవ్వవా జాబ్, ఏంది ఇది, నాకు చూస్తేనేమో అందరికీ జాబ్స్ వచ్చేస్తున్నాయి, నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్కి, ఈవెన్ నా తర్వాత చూసిన వాళ్ళు కూడా జాబ్స్ వస్తున్నాయి, బట్ ఎందుకు నాకు ఇస్తలేవు ఏంటి అని నేను ఫుల్ అనుకుంటా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. సో ఈవెన్ ఆ టైంలో కూడా నాకు సడన్గా నాకు కళ్ళ నుంచి ఏడుపు వచ్చేసింది అనమాట. అంటే నేను ఆ పెయిన్ ఎక్కువైపోయింది లోపల. అంటే ఇంట్లో మమ్మీ వాళ్ళు కానీ వీళ్ళందరూ నన్ను అంటే ప్రెషర్ అని లేదు, నాకు ఎప్పుడు ఏ రోజు నాకు వన్ థింగ్, నా ఫ్యామిలీ నుంచి నాకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళు నా జాబ్ వచ్చినా రాకపోయినా కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఎట్లా ఏ విధంగా కూడా నాకు ప్రెషర్ పెట్టలేదు. అసలు నువ్వు జాబ్ తెచ్చుకోవాలా, నీకు జాబ్ రావాలా, ఏం చేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఇవి ఎప్పుడేమనలే. ఏంటంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, దేవుని మీద డిపెండ్గా ప్రేయర్ చేసుకో, బాగా దేవుడు ఖచ్చితంగా ఇస్తారని చెప్తుండే మమ్మీ కానీ తాత కానీ. సో ఇట్లనే నా ఫ్యామిలీ నుంచి అయితే నాకు సపోర్ట్ ఉండే, నాకు ప్రాబ్లం ఏం లేకుండే, బట్ సపోర్ట్ ఉండే. సో అట్లా నాకు సో అట్లా నాకు దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో నేను ఏం చేసినాను, నేను ఇంకా కొంచెం నేను ట్రై చేయాలి, నా నుంచి నేను ట్రై చేయాలి, దేవునికి నేను టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మూవీస్ చూడడం, బయట తిరగడము, ఫ్రెండ్స్ తోటి చిల్లర ముచ్చట్లు చెప్పడం, అంటే ఇవన్నీ కాదు. బట్ నేను దేవుని కోసం నేను 100% టైం స్పెండ్ చేయాలి, బైబిల్ చదవాలా, ఎవ్రీడే నేను ప్రేయర్ చేయాలి, మిస్ కాకుండా ఎవ్రీడే ప్రేయర్ చేయాలా అని అయితే నేను గట్టిగా అనుకున్నాను. అంటే నేను ఇంకా టైం స్పెండ్ చేయాల్సిందని అనుకుని నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే అంటే నేను ఆ చేంజ్, ఆ ట్రాన్సిషన్ నేను కొన్ని డేస్లోనే నేను అబ్జర్వ్ చేసినాను. అంటే నాకు తెలియకుండానే ఈవెన్ నేను ఎక్కడన్నా బయట స్నాక్స్ తినేటప్పుడు కూడా నేను ప్రే చేస్తున్నాను అనమాట. క్యాంటీన్లో కూర్చొని మిస్టర్ ప్రైజ్లో వర్క్ చేస్తున్నప్పుడు జస్ట్ 15 minutes బ్రేక్ కానీ అట్లా ఎప్పుడు ఏం తినాలన్నా కూడా, ఈవెన్ బిస్కెట్ తినాలన్నా కూడా నేను క్యాంటీన్లో కూర్చొని డైరెక్ట్ తినకుండా నేను ప్రే చేస్తుండే. అంటే నేను అనుకోలేదు నేను ఎప్పుడు మరీ ఇంత డిపెండ్ అవుతాం దేవుని మీద అని. బట్ ఈవెన్ అంటే అట్లా ఆ ట్రాన్సిషన్ నేను అబ్జర్వ్ చేసినాను. సో అంటే నేను ఏమనుకుంటున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేవుని మీద డిపెండ్ కావాలి, అబ్వియస్గా దేవుడు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు ఖచ్చితంగా అసలు ఈవెన్ నా లాస్ట్ డే వరకు, నా అంత దినం వరకు కూడా దేవుడు నాతోనే ఉంటాడు, ఈవెన్ తర్వాత కూడా ఉంటాడు అని ఆ నమ్మకం నాకు వచ్చింది. సో నేను అట్లా ఎవ్రీడే ప్రేయర్ చేయడం, బైబిల్ చదవడం అట్లా నేను చేస్తూ ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆ ప్రెషర్ కూడా ఉండే, అంటే నాకు ఉండేది, నేను జాబ్ తెచ్చుకోవాలనుకుంటాను. సో నేను అట్లా ఎవ్రీడే ప్రేయర్ చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసినాను. అట్లా నేను ఈవెన్ నేను లెంట్లో కూడా నేను యూజువల్గా నేను లెంట్ అంటే నాకు పెద్ద తెలిసేది కదా. అంటే చర్చ్లో ఇంట్లో అందరూ మమ్మీ వాళ్ళందరూ ఫాలో అవుతారు. ఏం చేస్తారంటే ఫాస్టింగ్ ఉంటారు, లెంట్ 40 days ఫాస్టింగ్ ఉంటారు, ఏం ప్రేయర్ చేస్తారు, అంతకు తెలుసు. అంతకు మించి నాకు ఏం తెలియదు లెంట్ గురించి. బట్ ఈ ఇయర్ నేను కొంచెం సీరియస్గా తీసుకోవాలి, దేవుడిని సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి నేను లెంట్ అంటే ఏం చేస్తారు అదంతా నేను మమ్మీని అడగడం, ఇంట్లో చర్చ్ పాస్టర్స్ వాళ్ళతో మాట్లాడడం, అట్లా అంటే చేసినాను. అండ్ నేను అట్లా సో దేవుని మీద డిపెండ్ అయినా అండ్ అట్లా నేను డేస్ మాత్రం అవుతూ ఉన్నాయి. 1 year అయిపోయింది, 2 years అయిపోయింది. నా వీసా అయిపోయే టైం వచ్చింది. సో నాకు ఎక్స్టెన్షన్కి అప్లై చేద్దామని నాకు థాట్ లేదు. టు బి ఆనెస్ట్, నేను నా ఎక్స్టెన్షన్ అప్లికేషన్ నేను పెట్టలేదు, ఎవరు పెట్టిన మనోజ్ పెట్టిండు నా ఎక్స్టెన్షన్ అప్లికేషన్. సో నేను వాడు ఏదో నాకు ఒకరోజు ఫోటో పెట్టి ఇగో ఈ డాక్యుమెంట్స్ అన్నీ నాకు కావాలని అన్నాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు అడుగుతున్నా నేను అంటే ఎందుకు అని అంటే నువ్వైతే పంపు నేను తర్వాత చెప్తాను అన్నాను. సరే అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. సరే లేకపోతే మళ్ళీ అడిగినప్పుడు చూద్దాము అని అనుకున్నాను. బట్ నేను దేవునికి ఏమని ప్రేయర్ చేస్తున్నానంటే ఒకవేళ నేను ఇక్కడ ఐర్లాండ్లో ఉండాలి, నాకు ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, ఇక్కడ ఉన్నా ఇండియా వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు. బట్ ఒకవేళ నీ చిత్తం అయితే ఇక్కడ ఉండాలి అని అంటే నువ్వు ఉంచు, అది నువ్వు చేస్తావు, నువ్వు అనుకుంటే నువ్వు చేస్తావు అని అయితే నేను ప్రేయర్ చేస్తున్నాను. బట్ ఏ రోజైతే నేను అప్లికేషన్కి ఏం చేస్తారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అని అయితే నేను ఏ రోజు ఎవరిని అడగాను. సో అట్లా నేను ప్రేయర్ చేస్తూ ఉన్నా,
డేస్ అయిపోతూ ఉన్నాయి, నేను అప్లికేషన్ గురించి పట్టించుకోలేదు. బట్ మనోజ్ ఏం చేసిందంటే వాడు ఎవ్రీడే నన్ను ఫోర్స్ చేయడం, అంటే ఏమైంది, డాక్యుమెంట్స్ ఏమైనాయి, అడిగిన డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసినావా లేదా అని వాడు నా వెనక పడ్డాడు. సో అంటే ఒక పాయింట్లో నాకు ఏమనిపిస్తుందంటే నేను ఇది అప్లికేషన్ నాదా లేకపోతే వాదా అని అనుకున్నాను నేను. సో అట్లా వాడు అంత రెగ్యులర్గా నన్ను ఇంకా పడడం అట్లా చేసిండు. సో ఎగ్జాక్ట్లీ నేను Jan 20 నేను అంటే కొంతమందిని అడిగినాను, కొంతమందిని అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ని లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ యూజువల్గా టైం ఎంత పడుతుంది వీసా ఎక్స్టెన్షన్ అప్లై చేస్తే ఎన్ని మంత్స్ పడుతుంది అంటే వాళ్ళు రఫ్గా నీకు ఎప్పుడు ఎక్స్పైర్ ఎప్పుడు ఉన్నదంటే March 20 అని అంటే నేను June 1st వీక్లో అడిగినప్పుడు నీకేమైనా తెలుగు ఉన్నదా, నీకు మార్చ్లో అప్లికేషన్ ఎక్స్పైరీ పెట్టుకొని నువ్వు ఇంకా అప్లై చేయకపోవడం ఏంటి అని అన్నా. అంటే ఎంత అవుతుంది అని అంటే ఈజీగా 4-5 months బిఫోర్ అని అప్లై చేయాలి ఎక్స్టెన్షన్స్, ఇప్పుడు వస్తున్నాయో లేదో కూడా తెలియదు అని అట్లా అన్నాను అనమాట. సో నేను ఎగ్జాక్ట్ Jan 16th నేను మనోజ్ వీసా అప్లై చేసినాను. ఇంట్లో ఇద్దరం కూర్చొని వాడు ఇంకా రోజు ఏం చేసిందంటే ఇంకా బలవంతంగా టైం అవుతుంది. సో వాడు ఏం చేసిందంటే సరే నేను కూడా కూర్చుంటాను, ఇద్దరం కూర్చున్నాము, డాక్యుమెంట్స్ తీయాలంటే ఇంకా అన్ని ఫోల్డర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని వెతికి డాక్యుమెంట్స్ అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టాను నెక్స్ట్. సో వాడు అప్లై చేసి వాడు ఇంకా అన్నీ అప్లై చేసి ఈవెన్ నాకు ఆ ప్రొఫైల్ పాస్వర్డ్ ఐఎన్ఎస్ ఇమిగ్రేషన్ అప్లికేషన్ ప్రొఫైల్ పాస్వర్డ్ కూడా నాకు తెలియదు, వానికి తెలుసు. సో అట్లా వాడు అప్లై చేసిండు, సబ్మిట్ కొట్టకముందు అంత చేసిండు. లాస్ట్కి ఇగో ఏం లేదు, నువ్వు జస్ట్ ఏం చేయాలంటే నువ్వు ప్రేయర్ చేసుకొని సబ్మిట్ కొట్టాను అన్నాడు. సో నేను సరే అని చెప్పి నేను అప్పటికప్పుడు ప్రేయర్ చేసుకొని నేను సబ్మిట్ కొట్టినా. ఇంకా అయిపోయింది, దాని సంగతి నేను మర్చిపోయినాను. అంటే ఫస్ట్ ఆ వీక్ అయితే ఇనిషియల్గా ఉండే, బట్ నేను ఏ రోజు కూడా నేను ప్రోగ్రెస్ చెక్ చేయాలి, అంటే నాకు వెబ్సైట్కి వెళ్ళి చూడాలి, అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయాలని కూడా నాకు తెలియదు. బట్ నేనైతే డైలీ ప్రేయర్ చేస్తున్నాను, ఏంటంటే నీ చిత్తం అయితే నన్ను ఇక్కడనే ఉంచు, లేదనంటే నన్ను ఇండియా పంపించేయి. బట్ నాకు ఒక నమ్మకం ఏంటంటే అక్కడున్నా నువ్వు నాతో ఉంటావు, నేను కూడా నిన్ను ఎట్లా నన్ను హత్తుకొని ఉంటా అని అయితే నేను దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉన్నాను. సో అట్లా 1 month అయింది, February ఎండ్కి వచ్చింది. వాడు ఈవెన్ వాడు వర్క్ ప్లేస్లో కూడా మన వర్క్ ల్యాప్టాప్ నుంచి కూడా వాడు నా అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు స్టేటస్ ఏందని. సో నేను ఒకరోజు ఇంటికి వచ్చిండు, అప్లికేషన్ ఓపెన్ చేసిండు. నేను అన్న ఏమైందమ్మా అప్డేట్ వచ్చిందని అంటే అదే దానికోసమే చూస్తున్నాను అన్న. అయితే చూసిండు, ఏదో డాక్యుమెంట్ ఏదో అవసరం ఉంటే మళ్ళీ అడిగిండు. సో మళ్ళీ ఇచ్చిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసిండు, అయిపోయింది. సో 2 months అయిపోయింది. ఎగ్జాక్ట్ నేను Jan 16th అప్లై చేస్తే నాకు March 20కి నాకు స్టేటస్ అంటే మెయిల్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ నేను నిద్ర నుంచి లేవగానే మెయిల్ ఉంది. ఏంటంటే నీది ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయింది అని చెప్పి నాకు 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అండ్ నాకు సేమ్ డాక్యుమెంట్ అయితే ఇచ్చిండు. డాక్యుమెంట్లో ఏమనుందంటే యూ కెన్ అప్లై ఫర్ 1 more year ఆఫ్ ఎక్స్టెన్షన్ అని ఉందన్నమాట. సో నాకు 2 years ఇచ్చిండు ఎక్స్టెన్షన్. సో నాకు అసలు ఏం అనిపించలేదు, అంటే నార్మల్గా ఏదో మెయిల్ వచ్చింది, ఎక్స్టెన్షన్ వచ్చింది అంతే అనుకున్నాను నేను అసలు ఏం ఎగ్జాక్ట్ కూడా అవ్వదు. తర్వాత ఇమీడియట్గా మనోజ్కి కాల్ చేసినాను చెప్పడామని. మనోజ్కి కాల్ చేసినాను, వాడు మన జాబ్ అయిపోయింది, వాడు పండుకున్నట్టున్నాడు. ఆల్మోస్ట్ 3-4 times కాల్ చేసినాను. 3-4 times కాల్ చేస్తే లేపి ఏమైంది అని అంటే ఇట్లా ఎక్స్టెన్షన్ వచ్చింది, మెయిల్ వచ్చింది, ఎక్స్టెన్షన్ నాది ఎక్స్టెండ్ అయింది వీసా అని అంటే ఓకే అని చెప్పి పెట్టేసిండు. దాని తర్వాత నేను పవన్కి చెప్పిన. పవన్ కూడా కొంచెం ఎగ్జైటెడ్, హ్యాపీ అయ్యాడు. అరే సూపర్ అది అనుకుంటున్నా, నాకు చేసి హక్ చేసుకున్నాడు. నాకైతే తెలియలేదు, నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఏం లేదు నాకు. బట్ మనోజ్ కూడా వాడు కూడా ఇంటికి వచ్చి నేను కాలింగ్ బెల్ కొట్టిండు, డోర్ తీసేసరికి మనోజ్ ఉన్నాడు. సో వాడు వచ్చి వాడు కూడా ఇమ్మీడియట్గా వాడు ప్రేయర్ చేసిండు. అంటే వాడు రూమ్లోకి వెళ్ళిపోయి ల్యాప్టాప్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసిండు. సో నాకు అంత ఎగ్జైట్మెంట్ లేదు, వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి నాకు అనిపించింది అంటే నిజంగా దేవుడు ఒకవేళ నమ్మకంతో ఉంటే 100% దేవుడు చేస్తాడు. అది ఎట్లన్నా కానీ ఎవరి ద్వారానన్నా కానీ, బట్ దేవుడు నమ్మకంగా ఉంటే దేవుని చిత్తం అనేది జరిగిస్తాడని నాకు ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను. సో అట్లా దాని తర్వాత నేను ఇంకా ఎక్స్టెన్షన్ వచ్చింది ఇంకా, బట్ స్టిల్ నాకు జాబ్ టెన్షన్ అయితే అది ఉండేది కాదు. సో మేము ఏం చేసినామనంటే దేవుని కోసం, అంటే కొద్దిగా సండేస్ కాకుండా దేవుని కోసం ఇంకా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి మేమేమనుకున్నామంటే నేను జిమ్మి చెప్పి మనం మేమంతా ఏమనుకున్నామనంటే అట్లీస్ట్ ఆల్టర్నేట్ వీక్స్, ఎందుకంటే వీళ్ళకి నైట్ షిఫ్ట్స్ ఉండవు కాబట్టి అట్లీస్ట్ ఆల్టర్నేట్ వీక్స్ అన్న మనం కూర్చొని అందరము బైబిల్ స్టడీ లాగా పెట్టుకొని ప్రేయర్స్ చేసుకున్నాము అని అనుకున్నాం. సో అది స్టార్ట్ చేసినప్పుడు అంటే దేవుడు మాకేదో ఇస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేసి అయితే మేము చెయ్యలేదు. టు బి ఆనెస్ట్ ఏంటంటే
అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లెట్స్ టేక్ ఇట్ టు గాడ్ ఇన్ ప్రేయర్. మనం మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి విల్ ప్రే టు గాడ్, మనకి ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేస్తాడు అని అట్లా మేము స్టార్ట్ చేసినాం అనమాట. బట్ మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో వీ సా ద రిజల్ట్స్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్, అంటే పెద్ద టైం కూడా పట్టలేదు. మేము ప్రేయర్ స్టార్ట్ చేసినాక ఎబీకి జాబ్ రావడము, లేకపోతే ఎబీకి జాబ్ రావడము, మనోజ్కి ఫస్ట్ అటెంప్ట్లోనే లైసెన్స్ రావడము, దాని తర్వాత జిమ్మీది మేలు, జిమ్మీకి ఏదో అయింది, సోనుది మేనేజర్ ప్రమోషన్ వచ్చింది, అట్లనే నాకు జాబ్ కూడా రావడము. సో ఇదంతా జరిగిందనమాట. సో ఈ ట్రాన్సిషన్ అంతట్లో కూడా ఒకటి నేను అబ్జర్వేషన్ ఏంటంటే, when we rely on God, He will never leave us. అంటే సమ్టైమ్స్ అంటే నేను ఒట్టి కూర్చున్నప్పుడు ఏదో ఆలోచిస్తున్నప్పుడు కూడా నాకు ఏదో మాట్లాడుతున్నట్టు అంటే కొన్ని ఫన్నీగా అనిపించినాయి. బట్ నాకు ఒక థాట్ ఏమనిపించింది అని అంటే, మనం లోకం వైపు అంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ పరంగా కానీ మనకి ఏదైనా అవసరం అయితే వీళ్ళగా అంటే ఈవెన్ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళ వైపు కాదు, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు లుక్ అప్ టు గాడ్. ఎందుకంటే మనకి ఏది ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఆయన ఈవెన్ టు బి ఆనెస్ట్ అంటే మన ఫ్యామిలీస్ కానివ్వండి, మనం ఈ స్టేజ్లో మనం ఈరోజు ఇట్లా ఉన్నామనంటే అది ఖచ్చితంగా దేవుని కృపనే. సో అట్లా నాకు ఒక ఫన్నీ థాట్ ఏమొచ్చిందనంటే, ఒకవేళ నాకు పర్ఫెక్ట్ లైఫ్ కావాలి అంటే, నాకు ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా బాగా పీస్ఫుల్ లైఫ్ కావాలంటే దేవుని మీద ఎట్లా రిలై అవ్వాలి అని అంటే, నాకు ఒక ఫన్నీ థాట్ ఏమొచ్చిందంటే, నేను ర్యాండమ్గా అప్పుడప్పుడు నేను ఇలా ఫింగర్స్ ఇట్లా షిఫ్ట్ చేస్తూ ఉంటాను, ర్యాండమ్గా చూసుకుంటాను. సో అట్లా నాకు ఏమనిపించిందనంటే, నేను షిఫ్ట్ చేసినప్పుడు చేంజ్ చూసుకున్నప్పుడు ఈ 5 ఫింగర్స్లో ఇది నేను అండ్ ఇది గాడ్, అంటే ఇది రాంగ్ వేలో తీసుకుంటాను, ఇది గాడ్. సో ఇదేంటంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఇంకెవరన్నా అంటే ఎవరు మనకు తెలియదు. బట్ సమ్టైమ్స్ ఎందుకంటే నేను కొన్నిసార్లు ఈవెన్ పార్ట్ టైంలో కానీ ఇట్లా అంటే ఎవరైనా ర్యాండమ్ పీపుల్ కనిపిస్తే, ఇండియన్స్ కనిపిస్తే వాళ్ళతో మాట్లాడడం, జాబ్ మార్కెట్ ఎట్లుంది, రిఫరెన్సెస్ ఏమన్నా అట్లా మాట్లాడడం అట్లా చేస్తుండే అవుట్ సైడర్స్. సో నాకు ఏమనిపించింది నేను ఇట్లా సౌండ్ చేసినాను అనమాట. సో ఈ సౌండ్ రాలేదు, బట్ ఎప్పుడైతే ఇట్లా చేసినో అంటే పర్ఫెక్ట్ సౌండ్ అనేది వచ్చింది. సో నాకు ఏమనిపించింది వెన్ వి రిలై ఆన్ గాడ్ ఆర్ లైఫ్ విల్ బి పర్ఫెక్ట్ అంటే మళ్ళీ మన కష్టాలు ఉండవు, అన్ని పీస్ఫుల్గానే ఉంటుందని కాదు, బట్ గాడ్ విల్ బి దేర్ టు హెల్ప్ అస్ త్రూ ద సిచ్యువేషన్స్. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ అన్నా కానీ. సో నాకు అంటే జాబ్ స్ట్రెస్ ఉండి పెట్టుకొని 2 years అంతా ఈ జాబ్ వచ్చేసరికి నేను ఎప్పుడైతే వేకెన్సీ చూసానో నేను సందీప్ బ్రోకి కాల్ చేశాను అనమాట. బ్రో నాకు ఇట్లా వేకెన్సీ చూసినాను, మనం రిఫరెన్స్ చేయగలుగుతామంటే బ్రో వెంటనే నాకు నీ రెజ్యూమ్ పంపించని వెంటనే బ్రో రెజ్యూమ్ పంపించమనడం, దాని తర్వాత వాళ్ళ హెచ్ఆర్తో మాట్లాడడం, అంటే ఆ ప్రాసెస్ అంతట్లో కూడా బ్రో చాలా కేర్ తీసుకున్నాడు అనమాట నా విషయంలో. నాకు ఎప్పటికప్పుడు అంటే ఇవాళ రేపు ఈవెన్ తెలిసిన వాళ్ళన్నా కూడా మనకు అంత పట్టించుకోరు. జాబ్ రిఫరెన్స్ అడిగితే ఏదో రిఫర్ చేయడం, రిఫర్ మెయిల్ వచ్చిందంటే అంతే, అంటే గెట్ బ్యాక్ అవ్వడం అట్లా ఏమి ఉండదు. బట్ సందీప్ బ్రో రెగ్యులర్గా స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే మెసేజ్ చేయడము, అంటే అప్డేట్స్ రెగ్యులర్గా అప్డేట్స్ అనుకోవడము, ఇట్లా నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి అనమాట. సో నాకు సో అట్లా ఈవెన్ నాకు దేవుడు ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. సో నాకు ఈ జాబ్ వచ్చిన ఈవెన్ నాకు ఎట్లనైతే నాకు వీసా వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్ లేదు, నాకు జాబ్ వచ్చినప్పుడు కూడా నాకు ఎగ్జైట్మెంట్ లేదు. ఏదో జాబ్ వచ్చింది అంతే, ఇది మన లైఫ్లో ముందుకు పోతున్నాము, ఇది అంతా పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని అట్లా ముందుకు వెళ్ళిపోవాలన్నట్టే ఉండే. జాబ్ వచ్చింది ఇంకేంది లైఫ్ సెట్ అట్లా ఏం అనుకోలేదు. నాకు ఎగ్జైట్మెంట్ ఏం లేదు, ఏంటంటే జస్ట్ ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఎండ్ ఆఫ్ ద డే మనం అంటే మనం దేవునితో ఎట్లున్నాము, మన ఫెయిత్ ఎట్లున్నారు అనేది మనం పట్టించుకోవాలి. కానీ ఇవన్నీ ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి. బట్ వెన్ వీ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ విత్ గాడ్, అంటే మనం దేవుని మీద ఆధారపడి మనం జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎటువంటి ట్రబుల్ ఉన్నా కూడా గాడ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అని నాకు లేట్గా నేను రియలైజ్ అయినాను అనమాట. సో అట్లా నేను ఆల్మోస్ట్ ఐర్లాండ్లో ఈ సెప్టెంబర్కి ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది నాది. బట్ నాకు తెలియడం కూడా తెలియదు అన్ని ఇయర్స్ అయిపోయింది. సో అట్లా దేవుడు నేను ఆ ట్రాన్సిషన్ ఉంది, నేను అబ్జర్వ్ చేసినాను అనమాట. ముందు నేను దేవుడి నుంచి ఏదో అవసరం వరకు నేను
దేవుని మీద అంటే అవసరం ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడుతుంది. బట్ నాకు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ఎవ్రీడే నేను ఎవ్రీ సింగిల్ డే నేను దేవుడు నన్ను గుర్తు చేసుకొని దేవుడు ఆయన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నా దినంలో ప్రతి ఒక్క దినం కూడా నాకు ఇస్తూనే ఉన్నాడు. ఎవ్రీడే అంటే ఎవ్రీడే ఇస్ ఎ బ్లెస్సింగ్. టుడే ఐఎమ్ జస్ట్ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ అనదర్ డే. అంటే ఇవాళ చూస్తే అసలు చాలామంది ఇట్లా అసలు తెలియకుండానే చనిపోతున్నారు చాలామంది. అంటే ఈవెన్ ఏజ్తో సంబంధం లేదు, ఈవెన్ చిన్నపిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఏజ్తో సంబంధం లేకుండా చనిపోతున్నారు. బట్ స్టిల్ గాడ్ మనల్ని ఇట్లా ఉంచిండు అని అంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ అని నేను అనుకుంటున్నాను టుడే. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ గాడ్ ఫర్ దిస్ 4 years ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఐమ్ డెఫినెట్లీ థ్యాంక్ఫుల్. నేను ఇండియాలో ఉన్నంత వరకు నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే నేను బతికేసినాను. ఎందుకంటే ఫ్యామిలీ అంటే మళ్ళీ అసలు తాత, అమ్మమ్మ, మమ్మీ, డాడీ. సో తాతకి 4 పిల్లలు అనమాట. మమ్మీ, పిన్ని, మామ, 2 మామలు. మేము వీఆర్ ద ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్. అన్న నేను మేము ఫస్ట్ గ్రాండ్ చిల్డ్రన్ అనమాట. నా కజిన్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ నా తర్వాత ఒక 3-4 years తర్వాత వాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఆ 3-4 years అసలు ఇంకా ఇంట్లోకి ఇంకా అంటే ఇక మేమే ఈవెన్ టుడే కూడా మా అంటే అందరికంటే ఎక్కువ అమ్మమ్మ తాత మమ్మల్ని అంతా అసలు ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకుంటారు అనమాట. అంటే ఏమన్నా ఈవెన్ నైట్ టైం ఫోన్ చేసినా నాకు ఈవెన్ నేను టు బి ఆనెస్ట్ నేను మమ్మీ వాళ్ళకంటే ఎక్కువ కూడా నేను తాత వాళ్ళకి కాల్ చేసి ఏం అవసరం ఉన్నా కూడా వాళ్ళకే చెప్తుండే. తాత ఈవెన్ ఏజ్ చూసుకోకుండా ఎప్పుడన్నా మనీ అవసరం ఉంది తాత అని అంటే ఆయన అసలు కాళ్ళు నొప్పులు ఉన్నాయా ఏమున్నా ఏం పట్టించుకోడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి మాకు మనీ ఇస్తాడు అనమాట. మేమేదో జస్ట్ 2-3 thousand అడిగితే ఆయన 10,000 ఇస్తాడు. సో అంటే అసలు వాళ్ళ లిమిట్ లేదనమాట వాళ్ళ ప్రేమకి. సో నేను ఇన్ని రోజులు అట్లా అంటే అంత డిపెండబుల్ ఉండే ఫ్యామిలీ మీద. పిన్ని వాళ్ళంతే, మామ వాళ్ళంతే, ఈవెన్ వాళ్ళకి కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి స్టిల్ మాకు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు పుట్టకముందు ఎంత మా మీద ఎఫెక్షన్ ఉండేనో ఈవెన్ టుడే కూడా మా మీద అంతే ఎఫెక్షన్ ఉంది, అంతే పట్టించుకుంటారు మమ్మల్ని. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు ఎటువంటి భయం లేకుండే. ఇక్కడికి వచ్చినాకనే నాకు భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను సింగిల్గా బతకాలి, అన్నీ నేనే చూసుకోవాలి, మనీ మేనేజ్ చేసుకోవడము, ఫుడ్ కుక్ చేసుకోవడము, ఇవన్నీ నేనే చేసుకోవాలి. ఇక్కడ నాకు హెల్ప్ ఉండరు అని అనుకున్న ప్రతిసారి ఎప్పుడు నేను మమ్మీతో మాట్లాడినా కూడా షీ ఆల్వేస్ యూస్ టు సే వన్ థింగ్. ఈవెన్ అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ కూడా తాత కూడా అదే అంటాడు, ఎందుకంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు ప్రే, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు తప్ప నీకు ఎవ్వరు తోడుతారు. సో అట్లా నన్ను దేవుడు ఇన్ని ఇయర్స్ నన్ను తీసుకొచ్చిండు. అండ్ ఇక ముందు కూడా ఇంకా నేను స్పిరిచువల్గా ఎదగాల అని దాని గురించి కూడా మీ ప్రేయర్స్లో రిమెంబర్ చేసుకోండి. అండ్ స్పెసిఫిక్గా నేను ఐర్లాండ్లో ఐ వాంట్ టు థ్యాంక్ 3 families, ఎలిటన్న ఫ్యామిలీ, అంకమ్మక్క ఫ్యామిలీ అండ్ రాజన్న ఫ్యామిలీ. అంటే అఫ్కోర్స్ అందరూ వెనెవర్ నేను ఎప్పుడు హెల్ప్ అడిగినా కూడా చేస్తుండే. బట్ ఈ 3 families ఏంటంటే నాకు అంటే వాళ్ళకి నాకు ఆ బాండింగ్ ఎట్లా ఏర్పడిందో నాకు కూడా తెలియదు. బట్ అంత టు బి ఆనెస్ట్ నాకు ఇక్కడ ఒక ఫ్యామిలీ అంటే చర్చ్ ఫ్యామిలీ అని కాకుండా బట్ పర్సనల్గా వాళ్ళు నా గురించి ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు. అంటే నేను ఫస్ట్ ఏంటంటే నేను ఇంటెన్షన్స్ ఇవన్నీ నేను ఏం పట్టించుకోను. ఎప్పుడైతే అవసరం ఉంది అని నేను దేవుడికి ప్రేయర్ చేస్తాను, ఐ యూస్ టు గెట్ హెల్ప్. అది ఎవరి ద్వారానో ఎట్లనో నాకు తెలియదు, బట్ గాడ్ డెఫినెట్లీ నాకు హెల్ప్ చేస్తుండే. సో అట్లా ఈ 3 families నాకు అసలు నేను ఐఎమ్ మోర్ దెన్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దీస్ 3 families. అండ్ అట్ ది సేమ్ టైం నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చర్చ్లో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. ఎస్పెషల్లీ నేను ఈవెన్ అంటే ఫ్రెండ్స్ కూడా నేను మేబీ ఒకవేళ నేను నా మాస్టర్స్లో ఉన్నప్పుడు నేను కాలేజ్ ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఇంత స్పిరిచువల్గా నేను గ్రో అయ్యేవాడిని కాదేమో. బట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ నాకు చర్చ్లో కూడా మంచి ఫ్రెండ్స్ దొరికింది. అంటే జిమ్మి కానీ, ఎబ్బి కానీ, సోను, సన్నీ వీళ్ళంతా కూడా నేను అంటే ఈవెన్ నేను వాళ్ళకంటే ఒక 1 year ముందు వచ్చినా కూడా బట్ ఫస్ట్ 2 years అయితే మనోజ్, పవన్ అయితే నాకు ఆల్మోస్ట్ అసలు నాకు పవన్ ఇక్కడికి వచ్చినాకనే పరిచయం. బట్ అంటే నాకు ఈజ్ మోర్ దెన్ ఎ ఫ్రెండ్. అంటే నాకు అంత చేసిండు అనమాట. అంటే నేను చెప్పుకోలేనంత చేసిండు. అంటే నేను అనుకుంటా అప్పుడప్పుడు ఎందుకు వాళ్ళకి ఏం అవసరం చేయాలని. బట్ టు బి ఆనెస్ట్ అంటే మేబీ నేనేమనుకుంటానంటే
గాడ్ విల్ సెండ్ సమ్ పీపుల్. ఎప్పుడైతే మనకు అవసరం అయినప్పుడు మనం దేవుని మీద డిపెండ్ అవుతామో హీ విల్ డెఫినెట్లీ సెండ్ హెల్ప్ అయితే 100% పంపిస్తాడు. అది ఎట్లా పంపిస్తాడు అని అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దేవుడు వీళ్ళందరినీ నా లైఫ్లో నాకు సపోర్ట్గా ఉంచిండేమో అని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ యాజ్ వెల్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద టైమ్, ఎస్పెషల్లీ అన్న వాళ్ళకు కూడా థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. అండ్ అఫ్ కోర్స్ ఐ స్పెసిఫికలీ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నేను ఎంత అన్ఫెయిత్ఫుల్ ఉన్నా కూడా దేవుడు నన్నైతే వదలలేదు. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏమైందనంటే నాకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year బ్యాక్ నాకు విజన్స్ వస్తుంటాయి. ఏంటంటే నేను ఒక క్లిఫ్ దగ్గరికి వెళ్ళి వాటర్లో పడిపోవడం, అంటే సీలో దుంకడం, అంటే నేను చేసుకోవాలని కాదు, బట్ అట్లా నాకు వస్తుండే విజన్స్. ఎందుకు వస్తుండే నాకు అర్థమయ్యేది కాదు. ప్లస్ నాకు క్లోజ్ ఉన్న వాళ్ళు ఎవరో చనిపోవడం ఇట్లా నాకు వస్తుండే అనమాట. సో నాకు నిద్ర పట్టేది కాదు. అట్లా నేను ఇది కూడా చెప్పుకోలేకపోయినా. బట్ యూకేలో నాకు తెలిసిన, అంటే మా మాస్టర్ వాళ్ళ కొడుకు అతను ఉంటాడు. సో ఆయనకి నేను ఒకరోజు నార్మల్గా కాల్ చేసి ఆయన పేరు బాబీ అనమాట. బాబీ నాకు ఇట్లా అవుతుంది, ఇట్లా థాట్స్ వస్తున్నాయి, ఎందుకు ఏంటి మన నీకేమని తెలుసా అంటే, బ్రో వెల్కమ్ టు ద క్లబ్ అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏమంటున్నావు అని అంటే, అప్పుడు ఏం చెప్పినాడు అంటే, వాళ్ళు అదే టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ప్రేయర్ పెట్టుకున్నారు అనమాట. అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసుకుంటారు. సో ఆ టైంలో పెట్టుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిపించింది. ఒక్క నిమిషం నాకు వేరే కాల్ ఉంది, నేను మా ఫ్రెండ్తో మాట్లాడిపిస్తాను అని చెప్పి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే, ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరికి వెళ్తావో సాటర్న్ ట్రై టు పుల్ యూ బ్యాక్. అది అంటే నీకు ఆ లెవెల్ భయం, అంటే నువ్వు దేవునికి దగ్గరికి వెళ్తున్నావు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సాటర్న్కి భయం, నిన్ను వెళ్ళనియదు దేవునికి దగ్గరగా. సో అందుకే ఇట్స్ ట్రైన్ టు పుల్ యూ బ్యాక్. అవి ఏం పట్టించుకోవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే డిపెండ్ ఆన్ గాడ్. నీకు ఏం కాదు, ఎప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ డిపెండ్ ఆన్ గాడ్ నీకు ఏం కాదు, ఎవరికి ఏం కాదు. సో ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్ అని చెప్పిండు అనమాట. సో అదొక సిచ్యువేషన్. సో అట్లా నాకు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఇక్కడ ఐర్లాండ్, ఎస్పెషల్లీ 4 yearsలో. బట్ గాడ్ నెవర్ లెఫ్ట్ మీ. నేను అన్ఫెయిత్ఫుల్ ఉన్నా కూడా చాలాసార్లు గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఫెయిత్ఫుల్ టు మీ. నన్ను ఐఎమ్ బియాండ్ థ్యాంక్ఫుల్. అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా దేవుడు నన్ను ఇంత ప్లేస్ చేస్తాడని. బట్ డెఫినెట్గా అంటే నాకు ఈ వెయిటింగ్ టైం అనేది అయితే నాకు ఎక్కడ వృధా అవ్వలేదని నాకు లేట్గా అర్థమైంది. అంటే దేవుడు ఏదైనా అడిగితే అట్లా వెంటనే ఇచ్చేయాడు. గాడ్ విల్ డెఫినెట్లీ ప్రిపేర్ ఫర్ ఇట్. సో ప్రిపేర్ ఫర్ ఇట్. అది కూడా ఎట్లా అర్థమైందనంటే, నాది లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు సో దేవుడు నాకు ఒక వర్స్ ఇచ్చింది, ఎక్లీసియాస్టిస్ 11:9. నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి నాకు ఈ వర్స్ వచ్చింది. ఏంటంటే, రిజాయిస్ ఓ యంగ్ మ్యాన్ ఇన్ యువర్ యూత్ అండ్ లెట్ యువర్ హార్ట్ cheer you in the days of your youth, walk in the ways of your heart and walk in the ways of your heart and in the sight of your eyes, but know that for all these things God will bring you into judgment. So నాకు దేవుడు నాకు అంటే క్లియర్గా చెప్పిండు అనుకున్నాను నేను. ఏంటంటే, నేను ఇప్పుడున్న ఈ ఏజ్లో వచ్చే థాట్స్ కానీ, తీసుకోవాల్సిన డెసిషన్స్ కానీ, అంటే చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ గాడ్ వెన్ ఎవర్ హీ బ్లెస్డ్ మీ, హీ టాట్ మీ సంథింగ్. సో అందులో ఇది ఒక వర్షన్ నేను అనుకుంటున్నాను. ఏంటంటే, ఏం చేసినా కూడా అంటే ఇది నాకు ఒక హెచ్చరికలాగా నేను తీసుకున్నా. సో బీ కేర్ఫుల్, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ థింక్, however you take the decisions, know that there will be a day of judgment. సో బీ కేర్ఫుల్ అని అయితే నాకు లాస్ట్ బర్త్డేకి నాకు ఈ వర్స్ నాకు వచ్చింది. సో ఇట్లా చాలా ఉన్నాయి నాకు. లేట్గా నాకు దేవుడు ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు. సో అదే అనమాట. ఈ 4 years నాకు అట్లా అయిపోయింది తెలియకుండా. సో
జాబ్ వచ్చింది అండ్ నేను జాబ్ కూడా స్టార్ట్ చేసినాను ఈ వీక్, లాస్ట్ వీక్. సో ప్రే దాని గురించి కూడా ప్రే చేయండి. రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్ అండ్ నా స్పిరిచువల్ గ్రోత్ అన్న జాబ్ గురించి కూడా ప్లీజ్ రిమెంబర్ ఇన్ యువర్ ప్రేయర్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద టైమ్.